తక్కువలో వస్తున్నాయని ఆశ పడద్దు ఇంకొకసారి. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Redlanani04. సో మన బైక్లో పెద్ద సమస్య అనేది వచ్చింది. 1 వీక్ నుంచి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇంకా దొరకలేదు. ఇప్పుడు ఏం జరిగింది, ఏం కథ అనేది మోటో బ్లాగ్లో మాట్లాడాలి. చలో వెల్కమ్ బ్యాక్ టు మోటో బ్లాగ్ గాయ్స్. సో మన బండిలో అయితే పెద్ద సమస్య వచ్చి పడింది గాయ్స్. అదేంది చెప్తా వినండి. నేను ఏం చేసిన అంటే తక్కువలో వస్తున్నాయని చెప్పేసి టైర్లు అనేది పర్చేజ్ చేసిన. 2000లా 2500లా పేర్ టైర్లు వస్తున్నాయని చెప్పేసి పర్చేజ్ చేసిన. సో టైర్ అనేది ఇన్స్టాల్ చేసిన, దివాళీ టైంలో ఇన్స్టాల్ చేసిన. సో అప్పటి నుంచి నా బండికి అనేది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకిల్ టైర్ అనేది షేక్ అవుతుంది. నేను ఏమనుకున్నా అంటే సర్వీసింగ్ చేపిస్తాను కదా, వైబ్రేషన్ వస్తుంది. సర్వీసింగ్ చేపిస్తే ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను. సర్వీసింగ్ చేపించడం పోలేదు, బేరింగ్ చేపించడం పోలేదు. ఇంకొకటి నాకు టైర్కి వీల్ కవర్ ఉంటాయి కదా, ఆ వీల్ కవర్ కూడా తీపించేసిన, అయినా ప్రాబ్లం పోలేదు. సో ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే టైరే చేంజ్ చేసేదేమో అనుకుంటున్నా. ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది కదా పాతది, ఆ టైర్ చేంజ్ చేసేదేమో అనుకుంటున్నా. ఈ 1 వీక్ నుంచి నాకు ఏం అర్థమే కాలేదు. ఈ బండిది ఏంది, ఏ ప్రాబ్లం వస్తుంది ఏం అర్థం కాలేదు. సో ఇప్పుడైతే టైర్ చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా. టైర్ చేంజ్ చేస్తే ప్రాబ్లం పోతుందో పోదో నాకైతే తెలియదు. టైర్ అయితే చేంజ్ చేద్దామని అనిపిస్తుంది నాకు ఎందుకో. బేరింగ్ని చేంజ్ చేసినాము, ప్రాబ్లంకి సొల్యూషన్ రాలేదు. సర్వీసింగ్ చేయించాం, వైబ్రేషన్ ఫుల్ వస్తుందని, అయినా సొల్యూషన్ రాలేదు. సో ఇప్పుడైతే నేను లోకల్ టైర్ అది 1 అవర్ మన ఎల్బీ నగర్లో 1 అవర్ ఆటో టైర్స్ ఏదో ఉంది కదా సంథింగ్, రీల్స్లో చూసి తీసుకున్న టైర్ అనేది 2500కి పేరు తీసుకున్నా. ఆ టైర్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ టైర్ బ్లాస్ట్ చేసేసి పలగొట్టేసి ఈ కొత్త టైర్ అనేది ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఆ ప్రాబ్లం పోతుందో పోదో నాకు తెలియదు, ఐడియా లేదు. పోతే మంచిగా మంచిగా ఉంటుంది పోతే. సో గాయస్ ఫ్యూల్ అప్ అయితే చేయించుకొని టైర్ వల్ల కొట్టేసేస్తా. ఆ టైర్ వల్ల కొట్టినది ఏమో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా గాయస్. ఇది జస్ట్ టైర్ వేసింది, ప్రాబ్లమ్స్ ఏముందో చూపెడతా గాయస్. చూడండి ఎంత స్పీడ్ పోతాయి. జస్ట్ ఇప్పుడైతే పెట్రోల్ ఒప్పించుకున్నాక పవర్ పెట్రోల్ లేదంట, నార్మల్ పెట్రోల్ ఒప్పించుకున్నా. 220 నార్మల్ పెట్రోల్ కొట్టించుకున్నా. ఇప్పుడు చూపెడతా గాయస్, చూడండి ఎట్లా టైర్ అనేది షేక్ అవుతుందో మొత్తం. ఇక గాయస్ కనిపిస్తుందా అనిపిస్తుంది అర్థమవుతలేదు, కానీ ఇక బండి చూడ ఎంత బాబు అవుతుందో మొత్తం. వాకింగ్ అవుతుంది చూడు, మొత్తం బండి షేక్ అవుతుంది. గాయస్ చూసిరా హ్యాండిల్ అనేది ఎంత బాబు అవుతుందో మొత్తం. టైర్ ఎంకల్ టైర్ అనేది లేపి ఇట్లా 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 జంప్ అవుతుంది మొత్తం. ఆ టైర్ ప్రాబ్లమ్ మొత్తం అంటే లోకల్ టైర్ అది తక్కువలో వచ్చినాక తీసుకున్నా. మన ఏడ తీసుకున్నా అంటే ఎల్బీనగర్. మన బండి అయితే టైర్ ఇప్పనికి రెడీ అయిపోయింది. ఇక్కడ చేసి అడ్జస్ట్ చేసాం. డబల్ స్టాండ్ లేకపోతే టైర్ వాలిపోయింది. ఈ టైర్ ఇప్పేసి ఈ పాత టైర్ ఏదో పాత టైర్లో బొక్కలు చూడండి ఎన్ని బొక్కలు ఉన్నాయి, అన్ని ఫంక్షన్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఫిట్ చేయడానికే అదైతే డిస్క్ అయితే ఓపెన్ చేస్తున్నాం. అది ఓపెన్ చేసి ఫిట్ చేసినాక లగ్గు చూపించాలి ఫైనల్గా. హర మహాదేవ శంభో శంకర తండ్రి. ఫైనల్గా మన బండి టైర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు పోయి చూద్దాం 150 ఇప్పుడు ఎంత పోతుందో చూసి ఇప్పుడు చూద్దాం పోయి. ఇప్పుడు గెమ్ము చూసి అర్థమవుతుంది. ఇప్పుడు షేక్ అయితే టైర్ ఆ టమ్మి టైర్ మొత్తం అది అమ్మ ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతుంది మంచిగా గుంజితే. ఎంత 100 వేనా షేక్ అవుతలేదు గాయస్.
ఆ టైర్ది ప్రాబ్లమ్ ఉంది ఇన్ని రోజులు అమ్మ టైర్ ప్రాబ్లం పెట్టుకొని బేరింగ్ లేపించిన అవి వేపించిన ఇవి వేపించిన అన్ని పిచ్చి పిచ్చి చాలా చేసిన తక్కువలో వస్తున్నాయని ఆశ పడద్దు ఇంకొకసారి ఇక మంచిగా పోతుంది బండి స్మూత్గా ఎత్తిపోతుంది ఇక 100 113 117 120 125 130 ఎత్తిపోతుంది మంచిగా. చలో గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. చలో నెక్స్ట్ వీడియోలో కలిసి చలో బాయ్.